బూమ్ బూమ్ బుమ్రా ఇస్ బ్యాక్. బుమ్రా విశ్వరూపం ఎత్తే ఎలా ఉంటుందో శాంపుల్, జస్ట్ శాంపుల్ చూపించా అంతే. మీ వికెట్లు అయితే పుచ్చకాయలు లేపినట్లు లేపారేసా. ఇన్ స్వింగ్లు, ఎడ్జ్లు, పా ఇది బుమ్రా అంటే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 వికెట్లు పాడదొబ్బా. ఏమంటారు బంగ్లా ప్లేయర్స్? అరే ఏం చెప్పేదో ఏమో పో బుమ్రా బాయ్. ఇటేంటిదేదో ఉంటుందనేసి మీ వికెట్లు ఫాస్ట్గా తీసేసి తక్కువ రన్స్కి ఆల్అౌట్ చేద్దామని ప్లాన్ వేసి 6 వికెట్లు కూడా తీసి అంతా అక్కడ అశ్విన్ వచ్చి అంతా నాశనం చేసేసా. ఎలాగో కష్టపడి 350కి అయితే కటర్ చేసి ఆల్అౌట్ చేసి మా బ్యాట్స్మెన్ చూస్తే ఒక్కొక్కరు పోయిండారంటే వస్తూనే ఉంటారు. ఫటాఫట్ అని అందరూ అయిపోయారు. 150కే అయిపోయా. ఏం చేసేదో ఏమో, నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఉన్న కొట్టాల్సిందే. అరే శాంటోనికి ఇంకా అర్థం కాలేదా? ఈ మ్యాచ్ అయితే పక్కా దొబ్బింది. ఈ మ్యాచ్ గురించి వదలే, ఇంకేం చేయలేము. ఇప్పటికే 308 రన్స్ అయితే లీడ్ పోయింది. ఇక మనం దాన్ని ఎప్పుడు కొట్టేది, దాన్ని ఎప్పుడు తీరిపేది, మ్యాచ్ ఎప్పుడు గెలిచేది? ఈ మ్యాచ్ అయితే దేవునికి ఇచ్చేద్దాం, నెక్స్ట్ మ్యాచ్లో చూపిద్దాం అని తడాకా. అబ్బా వాట్ ఏ బౌలింగ్ పర్ఫార్మెన్స్, అస్సలు వేరే లెవెల్. ఆ బంగ్లా పాముల తోకలైతే కత్తిరించేశారు పోండి. బుమ్రా అయితే అసలు దింపేశాడు పో. ఎవరన్నా చూస్తే బూమ్ బూమ్ బుమ్రా అని అరవకుండా ఎలా ఉంటారు? 4 వికెట్లు ఫట్ 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 అంటే లేపేశా. ఇంకా తర్వాత వచ్చిండ భయ్య ఆకాశ్ దీపు వరుస పెట్టి 2 వికెట్లు దొబ్బిండు. ఆ తర్వాత మన మియా మ్యాజిక్ ఏమన్నా తక్కువ అనుకుంటున్నారు, 2 వికెట్లు. ఆ తర్వాత జడ్డు రాక్ స్టార్ పవర్ చూపించిండు. ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఆ బంగ్లా పులులు నోరు మూయించారు పో. రోహిత్ బ్రో ఇప్పుడే అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది చూసుకోండి. ఈ మ్యాచ్ దొబ్బినా కూడా సెకండ్ మ్యాచ్లో మా పవర్ చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిల్లిగాడు కనుక కనిపించినంటే ఏ చేస్తాను. ఎల్బిడబ్ల్యూ రివ్యూ తీసుకుందామంటే అవుట్ అని నువ్వే చెప్పేసివే. నిన్ను నమ్మిన దానికి ఇప్పుడు నా వికెట్ పాయా. అసలు ఎల్బిడబ్ల్యూ లేదు, తొక్కలేదు, క్లియర్గా బ్యాట్ టచ్ అయింది. అనవసరంగా నా వికెట్ పోయింది. తోట. బీ కేర్ఫుల్ బాయ్స్. ఇప్పటికైతే 3 వికెట్లు డౌన్ అయిపోయింది. మీరైతే అట్లీస్ట్ 500 దాటిచ్చేయండి, మనం మ్యాచ్ సీల్ చేసేస్తాం. అరే శర్మాజీ బ్రో నువ్వైతే చిల్లవు, మ్యాచ్ని అయితే ఈజీగా ఫినిష్ చేస్తా. నేనైతే పక్కా 500 దాకా ఈడ్చుకోపోలేదంటే అప్పుడు అడుగు. ఓకే అది ఫ్రెండ్స్ వీడియో. డే 2లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు గురు.